అండి అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మనకి కంపల్సరీ ప్రతి ఒక్కరింట్లో ఇది కామన్గా ఉండేదే కదండి. ప్రెషర్ కుక్కర్ అనేది విజిల్ రావట్లేదు, లేదా అన్నం మెత్తగా అయిపోతుంది, లేదా మాడిపోతుంది. ఇలాంటి నెలకో 2 నెలలకో ఈ కుక్కర్ వాడుతుంటే మనకి ఫుల్ మంట పెడితేనేమో పొంగిపోతుంది, చిన్న మంట పెడితేనేమో అన్నం మాడిపోద్ది, లేదు అంటే విజిల్ రాదు. ఇలాంటి సమస్య ప్రతి ఒక్కరింట్లో ఉంటాయి కదండి. పద్దాక ఈ విజిల్ మార్చడం, ఓచర్స్ వేయించుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే మనం పద్దాక అవి మార్చుకోకుండా ఇలా వారంకో 10 రోజులకో ఇప్పుడు చెప్పే నేను ఈ టిప్స్ మీరు పాటించారనుకోండి, చాలా రోజులు కుక్కర్ అనేది రిపేర్ రాకుండా ఉంటుంది, అలాగే బాగుంటుంది. ఒకసారి ఈ టిప్స్ అనేది ఫాలో అవ్వండి. ముందు మనం విజిల్ కరెక్ట్గా రావాలంటే ఏం చేయాలో చూద్దాం. ముందు ఒక బౌల్ తీసుకున్నాను నేను, దాంట్లో మామూలు వాటర్ అండి, దాంట్లో సాల్ట్, అలాగే అందరింట్లో బేకింగ్ సోడా ఉంటుంది కదా, ఆ బేకింగ్ సోడా ఒక స్పూన్ వేసాను. విజిల్స్ ఉంటాయి కదండి, ఇది మొత్తం ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసేసి వాటిని ఆ వాటర్లో వేసేసేయండి. మన ఇంట్లో ఉన్న విజిల్లన్నీ అలా తీసేసి లోపలంతా ఆ హోల్స్ ఉన్నాయన్నీ క్లియర్గా ఉండాలండి. అప్పుడే మనకి విజిల్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. కాబట్టి వీటిని ఆ వాటర్లో వేసి ఒక 15-20 నిమిషాల వరకు నాననివ్వండి. దాంట్లోనే వెనిగర్ వేసాను ఒక స్పూను, లేదు అంటే మీ దగ్గర నిమ్మకాయ ఉంటే ఒక చెక్క నిమ్మకాయ పిండేసుకొని అవి తొక్కులు కూడా అందులో వేసేసి నానబెట్టండి. ఒక 1/2 అవర్ తర్వాత వాటిని బ్రష్తోని మంచిగా క్లీన్ చేసేసేయండి. లోపల ఏ డస్ట్ ఉన్నా మనకి విజిల్ అనేది రాదండి. కాబట్టి మనం వాటిని క్లీన్ చేసేసుకోవాలన్నమాట. లోపల ఉన్నదంతా బయటకు వచ్చేలాగా అలా క్లీన్ చేసుకోండి. మన వీడియోని ఫస్ట్ టైం చూస్తే ఎవరైనా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరింట్లో ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదండి. ఈ కుక్కర్ ఉన్న వాళ్ళందరూ ఈ టిప్స్ అవసరమే, కాబట్టి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్ది. చూసారా, అలా క్లీన్గా చేసి పక్కన పెట్టుకోండి. అలాగే నెక్స్ట్ క్లీన్ చేసుకునేవి ఓచర్ దగ్గర అండి. ఈ హోల్స్ ఉంటాయి కదా, ఇవి కూడా మనకి క్లియర్గా ఉండాలి. వీటిని 15 డేస్కో ఒక 1 మంత్కో ఒకసారి ఇలా బేకింగ్ సోడా వేసాను నేను ముందు, దానిపైన వెనిగరు లేదంటే నిమ్మబద్ద, మీకు ఏది ఉంటే అది రెండిట్లో అలా వేసారనుకోండి, చూడండి ఎలా నురగలా వస్తుందో. ఆ నురగ అనేది లోపల ఉన్న డస్ట్ అంతా కరగొట్టేస్తుంది అనమాట. ఏదన్నా చెత్త ఏదన్నా ఉన్నా అలా బ్రష్తో క్లీన్ చేసుకుంటూ ఆ వాటర్ని కొంచెం ఆ హౌల్లో వేస్తూ ఉండండి. అలా వేయడం వల్ల లోపల ఏదన్నా చెత్త ఏదన్నా ఉన్నా నానిపోయి కిందకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఒక టూత్పిక్ తీసుకొని మంచిగా ఆ హోల్లో పొడుస్తూ ఉండండి గట్టిగా. అలా చేయడం వల్ల ఏమన్నా డస్ట్ ఉన్నా కూడా కిందకి దిగిపోతుంది అనమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూడండి, ఈ హోల్స్లో అన్నం మెతుకులు ఉండిపోతూ ఉంటాయి. మనం సామాన్యంగా తోమినప్పుడు మనం గమనిస్తూనే ఉంటాం కదా, అలా అన్నం మెతుకులు ఏమీ లేకుండా క్లీన్ చేసేసేయండి. చూడండి, టూత్పిక్ ఇటు నుంచి పెట్టినా అటు రావాలి, అటు పెట్టినా ఇటు రావాలి, అప్పుడు క్లియర్గా ఉన్నట్టు అనమాట. ఇలా మనం మధ్య మధ్యలో చేసుకుంటూ ఉంటే మనకి విజిల్ అస్సలు రాకుండా ఉండదండి. అలాగే మనము ఈ రబ్బర్ అనేది కూడా చాలా క్లీన్గా పెట్టుకోవాలి. జనరల్గా అందరూ డీప్ ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు, చల్లగా ఉంటే విజిల్ వస్తుందని. కొన్ని సందర్భాల్లో అలా కూడా రాదనమాట. ఏం లేదండి, దీన్ని ఇలా క్లీన్గా ట్యాప్ వాటర్తోని కడిగేసుకొని ఒక్కసారి ఇలా లాగేసి అప్పుడు పెట్టండి. మూత పెట్టేసిన తర్వాత ఇలా హ్యాండిల్ ఉంటుంది కదా, ఇది ఊరికే లూజ్ అయిపోతూ ఉంటుందండి. అలా లూజ్ అయిపోయినప్పుడు ఆ ఆవిరంతా బయటకు వచ్చేస్తుంది, అప్పుడు మనకి విజిల్ అనేది రాదు. అలాంటప్పుడు ఒకసారి అది లూజ్ అవ్వకుండా ఉండడం గురించి అది ఒకసారి తీసేసేయండి స్క్రూ డ్రైవర్తో. అది తీసేసిన తర్వాత దానికి ఇది దారము, మన ఇంట్లో ఏ దారం ఉన్నా పర్వాలేదండి, అలా మంచిగా చుట్టేసుకోండి. ఎక్కువ చుట్టేయకండి, మళ్ళీ లోపల హోల్లో సరిపోదు. ఒక 2 వరుసలుగా ఒక మనకి జానెడంతా తీసుకొని మంచిగా దానికి చూడండి, నేను చూపిస్తున్న విధంగా చుట్టేసి, నేను ఇది ఫెవిక్విక్ కానీ లేదంటే మీ ఇంట్లో ఏదైనా గమ్ ఉన్నా కూడా అలా పైన పెట్టేసేయండి. దారం ఊడిపోకుండా ఉంటుందన్నమాట. అలా పెట్టేసుకున్న తర్వాత మీరు హోల్లో పెట్టేశారనుకోండి, ఆవిరి అనేది బయటకు రాకుండా ఉంటుంది. అలాగే మనకి ఈ స్క్రూ అనేది పద్దాక లూజ్ అయిపోతుంటుంది, ఎన్నిసార్లు టైట్ చేసినా ఈ స్క్రూ లూజ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఇలా ఒకసారి ఈ ట్రిక్ ఫాలో అవ్వండి, అస్సలు మీకు
మళ్ళీ మళ్ళీ లూజ్ అవ్వదు, అలాగే ఆవిరి అనేది బయటకు రాకుండా ఉంటుంది. కొన్నిసార్లు మనం మంట హైలో పెట్టేస్తే ఆవిరి సైడ్ నుంచి వచ్చేసి విజిల్ రాదనమాట. ఇలా ఇవి లూజ్ ఉన్నా మనం మూత సరిగ్గా పెట్టకపోయినా ఆవిరి అనేది బయటకు వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఇలా ఈ టిప్ ఫాలో అవ్వండి. చూడండి, ఇప్పుడు మనం మొత్తం కుక్కర్ మూత మొత్తం క్లీన్గా చేసేసుకున్నాం. ఇప్పుడు కుక్కర్ చూడండి, లోపల ఇలా నల్లగా అవుతూ ఉంటుంది. మనం పప్పు అవి ఉడకబెడుతూ ఉంటాం కదండి, కలర్ అనేది మారిపోతూ ఉంటుంది. ఈ కలర్ మారిపోయినప్పుడు ముందుగా నేను సాల్ట్ వేసా, మనము రోజు వాడుకునే ఉప్పు, దానిపైన మళ్ళీ బేకింగ్ సోడా అనమాట. ఇది మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకోండి. అలా చుట్టూ వేసుకున్న తర్వాత కొంచెం మీకు కలర్ అనేది ఎక్కువ ఉంటే ఇంకొంచెం ఉప్పు, బేకింగ్ పౌడరు కొంచెం ఎక్కువ వేసుకోండి. నాకు ఎక్కువ లేదు కాబట్టి నేను కొంచెం వేసాను. దానిపైన వెనిగర్ వేసేయండి. చూడండి, పైన వేయగానే ఇలా బబుల్స్లో వచ్చేస్తుంది కదా, అలా ఒక 2-3 నిమిషాల పాటు ఉంచండి. మీకు నలుపు ఎక్కడెక్కడ ఉందో అక్కడ ఒక 2-3 నిమిషాలు అలా నాన వరకు ఉంచేసేయండి. ఉంచి అలా కదుపుతూ ఉన్నారనుకోండి, ఎక్కడ బ్లాక్నెస్ ఉందో అది కొంచెం కరుగుతూ ఉంటుంది. చూడండి, ఎలా మీకు కనబడుతుంది కదా. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇలా మనము విమ్ లిక్విడ్ అయినా సరే, సోప్ అయినా, మనం ఇంట్లో గిన్నెలు కడగడానికి ఏది యూజ్ చేస్తామో దాంతో ఇలా స్క్రబ్బర్ తీసుకొని మంచి గట్టిగా రుద్దేసేయండి. మీకు ఎంత వీలైతే అంత గట్టిగా రుద్దేస్తే ఆ బ్లాక్నెస్ అనేది అంతా పోతుందన్నమాట. బ్లాక్ అంటే మాడిపోవడం కాదండి, కుక్కరు మనం పప్పులు కానీ లేదంటే ఈ శనగలు ఇలాంటివి ఉడకబెడుతూ ఉంటాం కదా, అప్పుడు కలర్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇలా నెలకోసారి క్లీన్ చేసుకున్నారనుకోండి, కుక్కర్ అనేది తెల్లగా ఉంటుంది. ఇవి ఉండడం వల్ల కూడా అడుగున అంటకుండా ఉంటుంది మనకి. ఇలా క్లీన్ చేసుకుంటే చూడండి, తోమితే ఇలా తెల్లగా వచ్చేసింది. ఇప్పుడు దీనికి నేను కొంచెం ఆయిల్ రాస్తుంటాను. ఇలా ఆయిల్ రాసి మనం అన్నం వండితే అసలు మనకి అన్నం అనేది అడుగంటదండి. ఒకసారి ఫాలో అవుతూ చూడండి, ఒకసారి ట్రై చేయండి మీరు. చూడండి, అలా ఆయిల్ రాసేసేయండి, మంచిగా రాసేసి పక్కన పెట్టుకోండి. చూడండి, దాంతోపాటు మనకు మూత పెట్టడం కూడా చాలా ఇంపార్టెంట్. కుక్కర్ మూత ఎలా పడితే అలా పెట్టినా కూడా పేలిపోయే అవకాశాలు ఉంటాయి. చూడండి, మీరు అలా ఆయిల్ రాసి అన్నం వండారనుకోండి, అన్నం అనేది విడివిడిగా వస్తుంది, మెత్తగా ముద్దలాగా అయిపోదన్నమాట. విజిల్ కరెక్ట్గా వస్తే మనకు అన్నం పువ్వుల్లాగా విడుచుకున్నట్టుగా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఆయిల్ రాసి అడుగున పెడితే మనకి అన్నం అనేది అడుగంటకుండా మాడకుండా ఉంటుంది. అడుగున ఆయిల్ రాయడం వల్ల మనము పులిహోర అలా చేసుకున్న అన్నం అనేది విడివిడిగా వస్తుందన్నమాట. ఈ తర్వాత టిప్పు, ఇలా మనం పప్పు కానీ ఏదైనా ఉడకబెడితే పొంగిపోతూ ఉంటుంది కదండి, ఇలా క్లాత్ అనేది మనం పైన పెట్టుకుంటే ఆ పొంగిందంతా క్లాత్ కుండిపోతుంది, స్టవ్ మీద పడకుండా చిరాగ్గా ఉండకుండా ఉంటుంది. ఏదైనా పొంగినా సరే అలా క్లాత్కి అంటుకుపోతుంది. ఓచర్ మాత్రం కవర్ చేయకండి, ఎందుకంటే అందులోంచి ఆవిరి బయటకు రావాలి. ఇప్పుడు నెక్స్ట్ మూత అనేది మూత పెట్టడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి కుక్కర్కి. మనము కరెక్ట్గా పెట్టకపోతే ఆవిరి బయటకు వస్తుంది, అలాగే పేలే అవకాశం ఉంటుంది. ఇలా చూసి కరెక్ట్గా పెట్టండి. పెట్టాక మనకి మెయిన్గా ఎప్పుడైనా అర్జెంటుగా ఉన్నప్పుడే అది విజిల్ ఎప్పుడెప్పుడు వచ్చేస్తుందా అని ఎదురు చూస్తాము, కానీ అది ఎంతకీ రాదు. అలాంటప్పుడు ఒక్క 2 మినిట్స్ ఇలా ట్యాప్ కింద పెట్టండి. ఇలా ట్యాప్ కింద పెడితే తొందరగా ఆవిరి అనేది వదిలేస్తుంది అనమాట. అలా ట్యాప్ కింద పెట్టిన వెంటనే కూడా తీయకండి. ఒకసారి చేతితో కానీ అలా ఏదన్నా స్పూన్తో కానీ పైకి ఎత్తి చూడండి. అప్పుడు ఆవిరి లేకుండా ఉంటే ఒకసారి మూత అనేది ఓపెన్ చేయండి. అలా అన్నం అనేది చక్కగా మగ్గిపోతుందండి. మీకు ఏం తడిగా అలా ఏమి ఉండదు. మనం నార్మల్గా ఆవిరిపోయాక తీస్తే ఎలా ఉంటుందో రైస్ అలాగే పొడిలాడుతూ ఉంటుంది అనమాట. అడుగు కూడా అంటదు. ఇలా మనకి ఎప్పుడైనా అర్జెంటుగా ఉన్నప్పుడు లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయాలన్నప్పుడు ఇలా ఈ ట్రిక్ అనేది ఫాలో అవ్వండి, ఆవిరి రాకపోతే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రెషర్ కుక్కర్ ప్రతి ఒక్కరు వాడతారండి, అందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు చాలా రీచ్కి అవకాశం ఉంటుంది. కాబట్టి చూసి నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.